హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ రోజు మన వీడియో అయితే thumbnail లో పెట్టినట్టుగానే పార్ట్ టైం జాబ్స్ గురించి అన్నమాట. ఎవరైనా కొత్తగా మన యూట్యూబ్ ఛానల్ కోసం వస్తే మాత్రం, అంటే మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం, నేనైతే మాత్రం ఎడన్బ్రా స్కాట్లాండ్ యూకే లో ఉంటా అండ్ 1 year కంప్లీట్ అయిపోయింది ఇక్కడికి వచ్చి అయితే మాత్రం. అండ్ ఇంకా పార్ట్ టైం జాబ్స్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ అయితే దీంట్లో షేర్ చేస్తాను అండ్ ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంటున్నాను ప్రతి దాని గురించి కూడా వీడియోలు చేస్తూ, లాంగ్ వీడియోస్ అయితే. అండ్ రీసెంట్ గా అయితే మాత్రం పార్ట్ టైం జాబ్ కి శాలరీ పెరిగింది, వేజ్ అనేది, పే రేట్ అనేది, ఆ వీడియోస్ అన్ని కూడా నా ఛానల్లో ఉన్నాయి. ఎవరైనా కావాలంటే చూసేయచ్చు. వచ్చే స్టూడెంట్స్ కి అందరికీ కూడా యూజ్ అయితే ఉంటాయి ఈ వీడియోస్ అయితే. సో అది మరి ఇంకా స్టార్ట్ చేద్దాం. అసలు పార్ట్ టైం జాబ్స్ గురించి పరిస్థితి ఏంది యూకే లో అని అనేది అయితే మాత్రం, పార్ట్ టైం జాబ్స్ అయితే మాత్రం మనకి ఇక్కడ ఎక్స్పెన్సెస్ కి యూజ్ అయితే ఉంటాయి చాలా వరకు కూడా. బట్ లాస్ట్ వీడియోలో అయితే నేను ఒకటి చెప్పడం మర్చిపోయాను. అదైతే ఈ వీడియోలో ఖచ్చితంగా చెప్దామని ఫిక్స్ అయిపోయినా. కొంచెం నిలబడి చెప్పాలంటే కష్టంగా ఉంది, కొంచెం కూర్చొని చెప్తాను. ఈ రెండు ఇవన్నీ కవర్ చేసుకోవడానికి అయితే స్టూడెంట్ గా భయం అయితే ఉంటది అనమాట. అండ్ ఇంకొకటి, చాలా మంది అందరం కూడా లోన్లు తీసుకునే వస్తారనమాట. ఆ లోన్లని ఎలా క్లియర్ చేయాలి ఫస్ట్ అనే టెన్షన్ తో, ఇంకా ఈ రెంట్ అనే టెన్షన్ తో, ఇంకా వండుకొని తినడం, వీటన్నిటిని మర్చిపోతా ఉంటాం ఆ స్ట్రెస్ తో. కొంచెం వచ్చిన వెంటనే కూడా కొంతమంది, సో కొంతమంది చాలా మంది ఇలానే ఉంటారు. బట్ వాటన్నిటికీ స్ట్రెస్ తీసుకోకుండా ముందే ప్రిపేర్ అయ్యి ఉండేటట్టుగా మీకు ఈ వీడియో అయితే యూజ్ అయ్యిద్ది అనమాట. సో అందుకే లాస్ట్ వరకు చూడండి. ఇంకా విషయం ఏంటంటే, మీరు ఇక్కడ అడుగు పెట్టాక మీరు ఫస్ట్ మీ డాక్యుమెంట్స్ ని కలెక్ట్ చేసుకుంటారనమాట. అంటే ఏమన్నా ఉంటే మీరు బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసుకోవడాలు, ఇంకా కొన్ని ఉంటాయి. అలాంటి చిన్న చిన్నవి చేయడానికి అయితే 1 week పట్టిద్ది అనమాట. అంటే ఎన్ఐ అప్లై చేశాక మీకు అవన్నీ రావడానికి మొత్తం ఒక 20 days పట్టొచ్చు అనమాట. సో ఈ షేర్ కోడ్లు ఇవన్నీ ఉంటాయి. వాటన్నిటిని మీరు చేసేసరికి ఒక 20 రోజులు పట్టిద్ది. మీరు రాంగలోనే ఫస్ట్ అయితే స్ట్రెస్ తీసుకోకండి. కాకోకుంటే ఏం చేయాలి అనేది మైండ్ లో పెట్టుకొని రండి. సో ఎన్ఐ అప్లై చేసుకోవాలి, బ్యాంక్ అకౌంట్ కి అప్లై చేసుకోవాలి, ఫస్ట్ తీసుకోవాల్సింది ట్రావెల్ కార్డు. సో ఇంకా ఇవన్నీ పెట్టుకోండి. అండ్ ఇంకొకటి, మీరు ఇక్కడికి రాంగలోనే మెల్లగా అన్ని ప్లేసెస్ చూసేస్తా ఉంటారు మీకు. సో కొంచెం అలా మీరు నార్మల్ గానే ఉండండి. ఇంకా నేను ఇక్కడికి వచ్చేసిన కదా, వెళ్ళిపోయి చూద్దాము కొన్ని రోజులే మనం ఉండేది, ఇలా ఏముండదు. మనం ఇక్కడ చాలా రోజులు ఉంటాం, మనకు కుదురుతానే ఉంటది బయటికి వెళ్ళడానికి. సో అదనమాట. ఇంకా విషయం ఏంటంటే, మీరు ఇవన్నీ అప్లై చేసేసుకుంటారు. బస్ కార్డు, ఇంకా చూస్తే మాత్రం ఎన్ఐకి. సో ఇవన్నీ అప్లై చేసుకున్నాక ఇక మీకు ఎన్ఐ ఎప్పుడైతే మీ చేతికి వస్తుందో, ఎన్ఐ నెంబర్ ఉంటుంది అనమాట, అది మీకు పోస్ట్ లో వస్తుంది ఇంటికి. సో మనకి పోస్ట్లు ఇక్కడ ఇంట్లోంచి, అదే రూమ్ లో, అదే డోర్ లోంచి లోనకేస్తారు. సో మనకి అదైతే మాత్రం ఏ కలర్ లో ఉంటదంటే, కాకి కలర్ అంటాం కదా మనం, ఆ కలర్ లో వస్తుంది మన పోస్ట్, తెలుసు కదా. సో అది వస్తుంది అనమాట. అదైతే మనకి ఇంట్లో పడిపోతుంది. దాన్ని తీసుకొని మన ఎన్ఐ నెంబర్ని అయితే తీసుకొని జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ ఎన్ఐ నెంబర్ ఎలా యూజ్ అయ్యిద్దంటే, మనం ఎక్కడికైతే పార్ట్ టైం జాబ్కి వెళ్తామా, సో పార్ట్ టైం జాబ్ కి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అక్కడైతే తీసుకుంటారనమాట మన ఎన్ఐ జాబ్ ని, అదే మన ఎన్ఐ నెంబర్ ని. సో అక్కడే ఎన్ఐ మీద మనం జాబ్ చేస్తున్నట్టు. సో అట్లయితే ఉంటది. ఇంకా ఎన్ఐ ఒక్కసారి రాంగలోనే మీరు చేసేది ఏంటంటే, యూనివర్సిటీకి వెళ్తూనే ఉంటారు అప్పటికి కూడా. కాకుంటే పార్ట్ టైం జాబ్ ఎలా అకామిడేషన్ కి కట్టాలి, రెంట్, ఇవన్నీ అనిపిస్తా ఉంటది. అప్పుడు ఏం చేయాలంటే, కొంతమంది అయితే మాత్రం ఇండీడ్ లో అప్లై చేస్తున్నాను నేను, ఇండీడ్ లో రావట్లేదు అని చెప్తా ఉంటారు అనమాట, ఒక్కదాన్నే పట్టుకొని. విషయం ఏంటంటే, మనము ఫస్ట్ 20 రోజులు కొంచెం ఖాళీగానే ఉంటాం, అంత ఎక్కువగా అయితే కష్టపడము. కానీ వన్స్ ఆ 20 రోజుల తర్వాత కొంచెం కష్టపడాల్సి వస్తుంది. కష్టపడడం అంటే కొంచెం ఎక్కువగా మన తెలివినైతే యూజ్ చేయాలి. అదేంటంటే, పార్ట్ టైం జాబ్స్ అనేవి ఇక్కడ నార్మల్ గా మనకు అప్లై చేస్తే డైరెక్ట్ గా ఇంటర్వ్యూ వచ్చేయి అలా ఉండవన్నమాట. పార్ట్ టైం జాబ్స్ అనేది ఎవరికైతే వాళ్ళకి అవసరం ఉంటది అండ్ మనకి అవసరం. అలాంటప్పుడు మనం ఎఫర్ట్స్ చూపించాలి. ఎవరి ముందుకైనా ఎళ్ళైనా, లేకుంటే అప్లికేషన్ విషయంలోనైనా, ఏదైనా కానీ ఇంటర్వ్యూలల్లో కానీ మన ఎంతూజియాజం అవన్నీ చూపించాలి. సో ఇప్పుడు ఏంటంటే, ఇక్కడికి వచ్చాక చాలా మంది ఇండీడ్ లో వీటిల్లో అప్లై చేస్తా ఉంటారు. సో మాకు ఈ వెబ్సైట్ లో అప్లై చేసుకుంటే వస్తాయా, రిజెక్షన్లే వస్తాయి, నాకు ఇంకా జాబ్ దొరకట్లే అని అంటా ఉంటారు అనమాట. సో కరెక్ట్ గా ఎతికితే దొరికితే ఛాన్స్ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు నేను ఎడన్బ్రా గురించి మాట్లాడితే మాత్రం, ఇక్కడ ఇండీడ్ అనేది ఓకేనే. కాకుంటే నా ప్రకారం అంటే నా ఒపీనియన్, నా ఎక్స్పీరియన్స్ ఇండీడ్ మీద అయితే ట్రై చేశాను నేను కూడా. ఒక సీవీ అనేది పెట్టుకొని, ఇంక ఈ సీవీ పెట్టుకొని చేసినప్పుడు ఏమైందంటే, పెద్దగా నాకైతే అసలు ఏమీ రాలేదు, అన్ని రిజెక్షన్ లాగా వచ్చినాయి అనమాట. మనకి రీజన్ తెలియకపోయేది ఆ టైంలో ఉన్నప్పుడు. కానీ ఆ తర్వాత రియలైజ్ అయింది ఏంటంటే,
వాళ్ళు సీవీలో ఎక్స్పీరియన్స్ ఉన్న పీపుల్ని అయితే చూస్తూ ఉంటారు. ఇట్లా మీరు ఇండీడ్లో వీటిల్లో అప్లై చేస్తూ ఉంటే చాలా వరకు కూడా సో మీ సీవీ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉండాలి ఆ ఇండీడ్లో సెలెక్ట్ అవ్వాలంటే. అండ్ ఇంకొకటి వాటికి ఏటీఎస్ అని చాలా చాలా ఉంటాయి. సో వాటన్నిటిని బట్టి కూడా మీది ఫస్ట్ రిజెక్ట్ అయిపోతూ ఉంటుంది. అండ్ మనకి ఏటీఎస్ తెలుసు కదా, సో దాంట్లో ఇంత పర్సంటేజ్ అయితే ఉండాలి ఏ కంపెనీకైనా కానీ అది సెలెక్ట్ అవ్వాలంటే. సో అన్నిటికీ మ్యాచ్ అయ్యి ఉంటే అప్పుడు సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇంకా నేను చెప్పేది ఏంటంటే ఈ ఇండీడ్‌లోనే మనం అప్లై చేసుకుంటూ ఉండకోకుండా కొంచెం బయటికెళ్ళాలనమాట. సో నార్మల్‌గా మీరు బస్ కార్డ్ ఉంటది కదా, అన్‌లిమిటెడ్‌గా తిరగొచ్చు. మీరు ఒక్కసారి బస్ కార్డ్ తీసుకుంటే ఇక్కడ. సో ఆ బస్ కార్డ్‌ని ఎడంబ్రాలో అయితే మాత్రం ఇంకా బస్ కార్డ్‌ని తీసుకొని అన్ని మనము షాప్స్ ఇక్కడ ఉండే ప్లేసెస్ ఏముంటాయంటే ఎడంబ్రాలో అయితే మాత్రం గార్గి రోడ్ అని ఉంటది ఇక్కడ. గార్గి పార్క్ రోడ్ అని. అదైతే మాత్రం పోస్ట్ కోడ్ EH11 అని ఉంటదనమాట. సో ఇక్కడ చాలా షాప్స్ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే చాలా చాలా ఉంటాయి బయట చూస్తా ఉంటే. అక్కడ షాప్స్ చూసుకుంటూ వెళ్ళాలి. వాళ్ళైతే స్టాఫ్ కావాలని పెడతా ఉంటారు. ఆ టైంలో ఎన్ఐ మీద చేయొచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ వెళ్ళిపోతే మాత్రం ఇంకా రెండో స్టెప్ ఎలా తీసుకోవాలనంటే వెబ్‌సైట్‌లలో అప్లై చేయడం. సో ఇండీడ్ కాకోకుండా ఇంకొకటి చెప్పేది ఏంటంటే అఫీషియల్ వెబ్‌సైట్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఈ చిన్న చిన్న షాప్స్‌కి అఫీషియల్ వెబ్‌సైట్ అంటే అని అంటూ ఉంటారు. ఇవి చిన్న చిన్న షాప్స్ అవ్వచ్చు. కాకోకుంటే మాత్రం ఇక్కడ టెస్కో అని సూపర్ మార్కెట్, యాస్డా అని సూపర్ మార్కెట్, లిడిల్ ఇంకా చెప్పాలంటే ఇది దీన్ని అల్డి ఇంకా చెప్పాలంటే మెక్‌డొనాల్డ్స్ ఇవన్నీ ఫేమస్ అన్నమాట ఇక్కడ. సో వీటన్నిటికి అఫీషియల్ వెబ్‌సైట్ నుంచే వాళ్ళు హైర్ చేసుకుంటారు. సో మనం ఏం లేదు ఎప్పటికప్పుడు వాటిని ఓపెన్ చేస్తూ ఉండాలన్నమాట. ఓపెన్ చేస్తూ ఉన్నారనుకో వీటిల్లో ఎప్పుడు హైరింగ్ ఉండే ఛాన్స్ ఉంటది. ఎందుకంటే ఇవి చాలా ఉంటాయి కాబట్టి అన్ని ప్లేసుల్లో కూడా లొకేషన్స్‌లో. సో మనం చూసుకుంటా ఉండాలి. ఎక్కడో ఒక దగ్గర మనకు కనబడుతూనే ఉంటాయి. ఎతుక్కోవచ్చు. సో ఓపెన్ చేశాక మీకు వాళ్ళ మనం ఓపెన్ చేశాక అందులో అన్ని చూపిస్తా ఉంటారన్నమాట. చాలా చాలా పోస్టులు ఉంటాయి. ఇంకా మెక్‌డీలో చెప్పాలంటే చాలా ఉంటాయన్నమాట. ఎప్పుడు తీసుకుంటూనే ఉంటారు ఎవరో ఒకళ్ళని. కానీ మనం అప్లికేషన్ వరకు వెళ్ళాలి మంచిగా చేస్తూ. సో అవన్నిటికి కొంచెం కష్టపడితే మీకు ఇంటర్వ్యూలో పోయేసి ప్రిపేర్ అయ్యి ఏంది ఈ రోజున ఏఐ ఉన్నాయి, గూగుల్ ఉన్నాయి, వీటన్నిటిని ఉన్నాయి. జస్ట్ క్వెషన్స్ ఇంకా నేను చెప్పాలంటే నేను క్వెషన్స్ కూడా పెట్టానన్నమాట. ఒక పార్ట్ టైమ్ జాబ్‌లో నన్ను ఏం అడిగారు, అసలు అప్లికేషన్ ఎలా జరిగింది అనేది మీకు అసలు తెలియకోకుంటే మాత్రం నా యూట్యూబ్ ఛానెల్‌లో పోయి వీడియోస్ చూడండి. అసలు ఖచ్చితంగా మొత్తం అర్థమైతే మీకు ఎలా ఉంటదనేది. సో అదనమాట. ఇంకా పార్ట్ టైమ్ జాబ్ ఈ మెక్‌డీలల్లో వీటిల్లో పోయేసి మీరు అఫీషియల్ వెబ్‌సైట్‌లో అప్లికేషన్‌లు చూసుకొని ఉంటాయి. వాటికి 20 అవర్స్ ఎంతిస్తారు. ఇంకోటేందంటే వీటిలో అఫీషియల్ వెబ్‌సైట్‌లో అప్లై చేసేటప్పుడు వాళ్ళు మెన్షన్ చేస్తారనమాట. 20 అవర్స్ పార్ట్ టైమ్ అని చెప్పేసి. సో అలాంటి వాటికి అప్లై చేయాలి. ఆడ 25, 35 అవర్స్ ఫుల్ టైమ్ అని ఉన్న వాటికి చేసుకున్నా మీకు వేస్ట్ అనమాట. వచ్చినా మీకు ఇయ్యరనమాట. మీరు ఇంటర్వ్యూలో పాస్ అయినా వీటన్నిటికి కూడా. సో అందుకే జాగ్రత్తగా అప్లికేషన్ పెట్టేటప్పుడు చూసి చేసుకోవచ్చు. అనిపిస్తా ఉంటది మనం తీసుకునేది స్ట్రెస్ ఎక్కువ అనమాట ఇక్కడైతే మాత్రం. అంటే నేనుండే ప్లేస్‌లో అయితే చెప్తున్నా ఖచ్చితంగా చాలా వరకు కూడా అందరూ కూడా తెచ్చుకుంటారు ఇక్కడ పార్ట్ టైమ్ జాబ్స్. ఈ ఎడంబ్రాలో అయితే మాత్రం ఇక్కడ స్కాట్లాండ్‌లో చాలా మంది జాబ్స్ చేస్తూనే ఉంటారు. ఈ పార్ట్ టైమ్ జాబ్స్. మరి రాలేదు నాకు అనేంతగా ఎవరు ఉండరు. రాలేదు అని అంటున్నారంటే చాలా వరకు కరెక్ట్‌గా ట్రై చేయనట్టే ఇక్కడైతే మాత్రం. సో అందుకే కరెక్ట్‌గా ట్రై చేయండి. బయటికెళ్తే మాత్రం నోటీస్ ఇట్లా షాప్స్‌కి అతికిస్తూనే ఉంటారు. ఇంకా చెప్పాలంటే మీకు కొన్ని షాప్స్ ఉంటాయి ఇక్కడ. పెప్పీస్ అని చెప్పేసి మన ఇండియన్ స్టోర్స్ ఉంటాయి. సో వాటిల్లో కూడా పెడతారనమాట. సో ఎన్ఐ మీదనే చేయొచ్చు. ఎన్ఐ అంటే లీగల్ అనమాట ఇక్కడ. సో దాని మీదనే చేయొచ్చు. పెడతనే ఉంటారు. వీటన్నిటిని చూసుకోవాలి మనం. చూసుకొని అప్లికేషన్ పెడతా ఉండాలి. ఇంకా సీవీ ఎలా కావాలి, మాకు సీవీ పెట్టొచ్చుగా, ఇవన్నీ సీవీ ఎట్లా తయారు చేసుకోవాలని అడుగుతా ఉన్నారు. సో దీనికైతే చెప్పేదేందంటే సీవీ ఎలా కావాలంటే మీ ఎక్స్‌పీరియన్స్ అనేది చాలా చాలా స్ట్రాంగ్‌గా దానికి ఉండాలన్నమాట మ్యాచింగ్‌గా. అండ్ ఇంకొకటి ఏటీఎస్ స్కోర్ అయితే చూసుకోండి. ఏటీఎస్ స్కోర్ చూసుకోవడం అయితే క్రోమ్‌లో, గూగుల్‌లో వీటిల్లో మొత్తంలో ఉంటదన్నమాట. సో ఫ్రీగా దొరికిద్ది. అండ్ మీరు మీ సీవీని ఎగ్జాక్ట్ ఫోకస్ పెట్టి చేయండి. జాబ్ డిస్క్రిప్షన్‌ని తీసుకొని ఖచ్చితంగా మ్యాచ్ అయితది మీకు. సో అట్లయితే జరిగిద్ది. మీరు అనుకున్నది ఖచ్చితంగా చేయగలుగుతారన్నమాట. సో ఈ పార్ట్ టైమ్ జాబ్స్‌కైతే ఇలా అప్లై చేసుకోవాలి. అఫీషియల్ వెబ్‌సైట్‌లలోకెళ్ళేసి మీ సీవీని అంతా ఏటీఎస్ మంచిగా ప్రిపేర్ చేసుకొని ఎక్స్‌పీరియన్స్ ఉన్నదా మీకు ఉంటే అలాంటిది ఏదైనా గానీ కొంచెం ప్రొఫెషనల్‌ది ఉన్నా పెట్టండి. ప్రొఫెషనల్‌ది కాకున్నా గానీ పెట్టండి. సో మీ స్కిల్స్‌నైతే చూపించాలి. ఇంటర్వ్యూ వచ్చిందా అంటే ఇంటర్వ్యూలో మీ ఎంతూజియాజం చూపించాలన్నమాట. మీ ఆతృత అనేది చూడాలి వాళ్ళు. అప్పుడు మీకు జాబ్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తారు. అండ్ మీరు అనుకునేటప్పుడు ఇంకొకటేందంటే ఎక్కువ మందిని ఇంటర్వ్యూ తీసుకుంటారా అంటే పార్ట్ టైమ్ జాబ్స్‌లల్ల చాలా వరకు ఎక్కువ మందినైతే తీసుకుంటారని చెప్పలేమనమాట. అండ్ ఇంకొకటి నా పార్ట్ టైమ్ జాబ్‌కెళ్ళినప్పుడు నాకు తెలియదు. నాకైతే స్లాట్ ఇచ్చారు ఇంటర్వ్యూకైతే.
సో ఆ టైంలో అయితే నేను పోయి కూర్చున్నా అండ్ నేను ఒక్కనే ఉన్నా అనమాట. సో నాదైతే ఇంటర్వ్యూ ఇచ్చేసిన. ఇంటర్వ్యూ అనేది ఎందుకు తీసుకుంటారంటే మనల్ని అసలు మనం ఎలా చేస్తాము, మనం ఎలా ఉంటాము, అసలు మన సీవీలో పెట్టినవి కరెక్టేనా, అంటే అసలు నువ్వు మాట్లాడలేస్తావా, ఇలాంటి వాటన్నిటినైతే చూస్తారనమాట పార్ట్ టైమ్ జాబ్ లో. అండ్ మన వర్క్ ఇవన్నీ అయితే మాత్రం మనకి తర్వాత ప్రొహిబిషన్ పీరియడ్ లో చూస్తారు. అండ్ పార్ట్ టైమ్ జాబ్ లో జాయిన్ అయినాక ఇంకా ఎట్లయితే ఉంటది. పార్ట్ టైమ్ జాబ్స్ గురించయితే పెద్దగా అయితే ఇక్కడికొచ్చాక ఫస్టే వర్రీ అవ్వమాకండి. 20 డేస్‌లో మీ అన్నయ్య చేతికొచ్చే వరకు ఆగండి. మీ అన్నయ్య చేతికి వచ్చాక ఎగ్జాక్ట్‌గా వచ్చాక మీరప్పుడు స్టార్ట్ జేయండి. మళ్ళీ రాకముందే మీరు బోయినా గానీ, ఇండియన్ స్టోర్‌లో అక్కడ కనపడ్డా మీరు పోయినా గానీ, మీకు ఎన్ఐ రాకముందు బోయినా గానీ అది కష్టమే. ఎందుకంటే ఎన్ఐ రాని మీకప్పుడే ఇయ్యరనమాట. సో ఎన్ఐ వచ్చినాక వాటన్నిటిని తీసుకొని అన్ని స్టోర్‌లలో చూసుకొని, దాన్ని అప్లై చేసుకొని, సీవీలు కొంచెం డిస్క్రిప్షన్‌కి దీనికి ఓకే అయ్యేలా కొంచెం ఎక్స్‌పీరియన్స్ ఉండేలాగా చూసుకొని, అవన్నీ పెట్టేసుకున్నారంటే మీకొచ్చే ఛాన్స్ ఉంటది. సో అందరూ గూడా అలానే అప్లై చేసుకుంటారనమాట. ఇంకా టోటల్ జాబ్స్ అని కొన్ని వెబ్‌సైట్స్ ఉంటాయి యూకేలో. అలాంటివైతే వెళ్లి ఒకసారి విజిట్ జేసి చూసుకోవాలి. బట్ ఇండియాలో ఉన్నప్పుడైతే మనం అనుకుంటా ఉంటాం అక్కడి నుంచే పార్ట్ టైమ్ జాబ్ ట్రై జేయాలని. సో అంత అక్కడి నుంచి జేయాలంటే ఎన్ఐ అవన్నీ మనకి అక్కడ తెలియవు. అండ్ ఇక్కడికొచ్చాకే అప్లై చేస్తాము. అండ్ ఇంకొకటేందంటే మన ఇమ్మిగ్రేషన్ అయిపోయి వచ్చుండాలనమాట ఇంకా. సో ఆ ఇమ్మిగ్రేషన్ అయిపోయాక మీరొచ్చాక ఆ 20 రోజులైతే కొంచెం ప్రశాంతంగా ఉండండి అనేదైతే నేను జెప్తా. కొత్తగొచ్చే వాళ్ళందరికీ. ఇంకా ఎతికే వాళ్ళకైతే సో ఇలా జేసుకోండి. ఇక్కడికొచ్చి ఇంకా జాబ్ దొరకలేదు అనే వాళ్ళైతే ఇలా ట్రై జేయండి. సో దొరుకుతాయి. అండ్ మీరైతే మీరు ఎప్పుడైతే ఒక్కటే ఆలోచించుకోండి. మీ ఎఫర్ట్స్ అన్నీ బెట్టి ప్రయత్నం జేస్తున్నారా లేదా? ఎఫర్ట్స్ బెట్టి జేయండి వచ్చేస్తది. వచ్చేసినాక గూడా పార్ట్ టైమ్ జాబ్ అనేసరికి చాలా అయితే ఎక్కువ ఏమి ఎక్స్‌పెక్ట్ జేయమాకండి. చాలా ఘోరంగా చేపిస్తారని అనుకోండి ముందు ముందే. ఎందుకంటే పెద్దగా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటే అందులో మనం ఏదో చేద్దాం అని జెప్పేసి ఏమీ ఉండదనమాట చాలా వరకు కూడా. అందుకే మనము ఎంతూజియాజంగా ఉండాలి. మొత్తం చూపిస్తా ఉండాలి. అక్కడ ఉండాలి ఆ చోట్లో. కాకోకుంటే ఇంకా మరీ పర్టిక్యులర్‌గా అందులోనే అన్నిటిని తీసుకుంటూ ప్రతి ఒక్కదాన్ని గూడా అంటే ప్రతి ఒక్కటి పార్ట్ టైమ్ జాబ్ అంటే పార్ట్ టైమ్ జాబ్ లాగానే ఉండాలి. మనము వెళ్ళామా, వచ్చామా అన్నట్టుండాలి. బట్ మన స్కిల్స్ ఎక్కడ అందరితో ఎలా కాన్వర్జేషన్ ఎలా మాట్లాడతామో వాటన్నిటినైతే చూపించాలనమాట.